ప్రియమైన హిందువులకి హిందుత్వం బాగుండాలి, వెంకటేశ్వర స్వామి బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వేడుకుంటున్న అయ్యా, తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా, తిరుమల యొక్క భద్రత దెబ్బతీసే విధంగా అలిపిరి పాదాల చెంత, ఏడుకొండల స్వామి పాదాల చెంత కడుతున్నటువంటి ముంతాజ్ హోటల్స్ ని తక్షణమే నిలిపివేయాలని మేము సాగిస్తున్న పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు అయితేనే ఈ అక్రమ కట్టడాల్ని, ఈ దౌర్జన్యకరమైనటువంటి కట్టడాల్ని మనం ఆపగలుగుతాము. అప్పుడే మన తిరుమల యొక్క పవిత్రతని, తిరుమల భద్రతని, హిందువుల యొక్క మనుగడని, హిందువుల యొక్క మనోభావాల్ని కాపాడుకోగలుగుతాము. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. దౌర్జన్యంగా అధికారం చేతిలో ఉంది కదా అని, అధికారులను భయపెట్టగలిగే సత్తా ఉంది కదా అని ఏడుకొండల చెంత కడుతున్నటువంటి ఈ మందు పొందు విందు బార్, స్పా సెంటర్, పబ్ కల్చర్, స్విమ్మింగ్ పూల్ని, కట్టడాల్ని తక్షణమే నిషేధించాలి, అక్కడ నుంచి తొలగించాలి. మిమ్మల్ని కట్టొద్దని మేము చెప్పట్లేదు, కట్టుకోవద్దని కూడా మేము చెప్పట్లేదు. దయచేసి తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా కొండ కింద కట్టొద్దని చెప్తున్నాం. కొంచెం ఊరికి బయట 50 ఎకరాలు ఇవ్వండి, 20 ఎకరాల ప్లేస్లో 50 ఎకరాలు ఇవ్వండి, బాధ లేదు. ఇప్పుడు గాన హిందూ బంధువులంతా ఏకం కాకపోతే ఈరోజు కొండ కిందకి చేరుకున్నారు, రేపు కొండ పైకి ఎక్కుతుంది ఈ ముంతాజ్ హోటల్. ఇప్పటికే తిరుపతిలో ఏ గుడిలోకి వెళ్ళినా కానీ మనకు వినపడుతుంది నమాజు, లేకపోతే ఆదివారం అయితే చర్చిలో ప్రార్థన, ఒరే పాపులైనటువంటి హిందువుల్లారా, ఒరే నీచులైనటువంటి హిందువుల్లారా అని చర్చిలో నుంచి వచ్చే ప్రార్థన. ఇవి మాత్రమే మనకు వినపడుతున్నాయి. ఇప్పుడు తిరుపతిలో ఏ గుడిలోకి వెళ్ళినా రోజుకు 4 సార్లు ఈ శబ్దాలు, ఆదివారం అయితే భయంకరమైనటువంటి పాపుల్లారా పాపుల్లారా అని మనకు అర్థమయ్యే భాషల్లో శబ్దాలు వినపడుతున్నాయి. ఏకంగా తిరుమల మొత్తం నాశనం అయిపోవాలనుకుంటే ప్రతి హిందువు మాకెందుకులే అనుకుని ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండిపోండి. ఇది మన ధర్మం, సనాతన ధర్మం. హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. తిరుమల మన హక్కు, కలియుగ దైవం యొక్క ఆస్తులు మన సొంత ఆస్తితో సమానం అని మీరు ఎప్పుడైతే భావిస్తారో అప్పుడే కదిలి రండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రేపు ఉదయం 10 గంటలకి టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద మళ్ళీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఆ నిరసన కార్యక్రమంలోనే ప్రకటిస్తాం, నిరాహార దీక్ష లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష మహా యజ్ఞంలాగా సాగాలి. అప్పుడు కానీ ప్రభుత్వం దిగిరాదు. మా గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుమల విషయంగా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి వెళ్ళారు. దాని తర్వాత ఇంతవరకు నిద్రపోతానే ఉన్నారు. సనాతన ధర్మం గురించి ఒక మాట లేదు, ఉరుకులేదు, పలుకులేదు. ఈ తిరుమల కొండకు సంబంధించినటువంటి 3 మంత్రిత్వ శాఖలు పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే పెట్టుకొని ఇంత అన్యాయంగా, అక్రమంగా ఇక్కడ కడుతుంటే మొన్నటి వరకు ఇవ్వనటువంటి అనుమతుల్ని ఈ మధ్య తుడా వాళ్ళు కూడా అక్రమంగా అనుమతులు ఇచ్చారు. జీవోలో ఉన్నది వాళ్ళు పర్మిషన్ తీసుకున్నది ఒకటైతే తుడా వాళ్ళు అనుమతి ఇచ్చింది ఒకటి. ఈ ఐఏఎస్ ఆఫీసర్ల లేకపోతే ఐఏఎస్ అంటూ బ్రిటిష్ కాలంలో బానిసత్వం వహించినటువంటి అధికారుల అర్థం కావడం లేదు. భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసం వీళ్ళు ఐఏఎస్లు ఉన్నారా, లేకపోతే ఇంకా బ్రిటిష్ భావజాలంతో హిందువుల్ని నాశనం చేయడం కోసమే మాకు ఐఏఎస్ పదవులు అంటూ వీళ్ళు బతుకుతున్నారా, మాకు అర్థం కావడం లేదు. ఈ రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు బ్రిటిష్ నాయకుల్లాగానే కనపడుతున్నారే కానీ స్వతంత్రం వచ్చినటువంటి భారతదేశంలో భారతీయులకి, అందులో హిందువుల నుంచి వస్తున్నటువంటి ఈ హిందూ నాయకులని మాత్రం మాకు కనిపించడం లేదు. వీళ్ళందరూ హిందుత్వాన్ని నాశనం చేయడం కోసమే వస్తున్నటువంటి నాయకుల్లాగా కనపడుతున్నారు. ఆనాడు ఎట్లయితే స్వతంత్ర పోరాటం కోసం ప్రజలంతా ఉద్యమించి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారో, ఈనాడు కూడా ప్రజలు ఉద్యమిస్తే కానీ హిందుత్వం నిలబడదు. హిందువుల యొక్క ధర్మం, మనోభావం దెబ్బతినకుండా ఉండదు. మనం హిందువుల మనోభావం దెబ్బతినకుండా మన హిందువుల యొక్క ఆస్తులు, గుడుల యొక్క ఆత్మరక్షణ, ఇది హిందూ ఆత్మరక్షణ, గుడుల యొక్క పవిత్రత కాపాడుకోవాలంటే ప్రతి హిందువు, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి రేపు ఉదయం 7 బిల్డింగ్ దగ్గరికి రండి. 3 గంటలు మీరు సమయం కేటాయించినంత మాత్రం మీ జీవితంలో ఏమి ఇది కాదు. మీరు కేటాయించకపోతేనే మీ జీవితమో లేకపోతే మీ పిల్లలకు జీవితం అనేది లేకుండా పోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు మేలుకొని, నా వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, పోలీస్ కావచ్చు, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, రేపు మీరు అక్కడ గడపబోయే 3 గంటల సమయమే 30 సంవత్సరాల వరకు మనకు రక్షణగా నిలబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ రండి. హిందువులు బాగుండాలి, వెంకటేశ్వర స్వామి ఆస్తులు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరిని నేను శిరస్సు వంచి ప్రాధాయపడి వేడుకుంటున్నా. దయచేసి రేపు నిరసన కార్యక్రమంకి రండి. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. శాంతియుతంగా చేస్తున్నటువంటి మన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం హిందువులమంతా ఒక్కటై, సంస్థల పేరుతో పని లేకుండా మనం హిందువులం అంటూ మొన్న జరిగినటువంటి హైందవ శంకారావం లాగా ఇక్కడ కూడా ఈ తిరుపతిలో ఈ ముంతాజ్ హోటల్ కూల్చడం కోసం హిందువుల శంకారావం ఒకటి కదిలి రావాలి. ఎలాగైతే తమిళనాడులో జల్లికట్టు కోసం
పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అక్కడ జాయిన్ అయినారో జల్లికట్టు యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి, అలాగే తిరుమల యొక్క సాంప్రదాయాన్ని, తిరుమల యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ప్రతి హిందూ రావాలని మేము ప్రాధాయపడుతున్నాం. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ బోర్డు సాధనకై పోరాడదాం. దయచేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తిరుపతిలో ఉన్న వారందరికీ కనీసం చేరితే, తిరుపతి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా చేరితే వాళ్ళు రాగలరని ప్రాధాయపడుతున్నా. జై శ్రీరామ్. గోవిందా గోవిందా.